నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తా ఉన్నాడు? ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తా ఉన్నాడు. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చుంటే బాగుండేది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క పారిశ్రామిక రంగం, ఒక పక్క సర్వీస్ సెక్టరు, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ పకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మరి ఆయన గెలుస్తాడనేటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి, మన అందరికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. బహిరంగంగా ఒకసారి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా మనకు వచ్చినటువంటి ఆయనే దాదాపు 3-4 గంటలు రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాద్లో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1, పీకే 2.
నిన్న కూడా ఆయన ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం. నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి కాస్త సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి. పీకే2 పీకే1 పర్మనెంట్ కదా, పీకే2. సో ఈ క్రమంలో ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చ గెలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో మన పరిస్థితి ఏంటి? బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ 2 చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటల మాంత్రికుడా, లేకపోతే ఏదన్నా మాయల మాంత్రికుడా? ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30,00,000 మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ తీసుకుంటామా? ఈ రాష్ట్రంలో కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పనిచేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే తిరుపతి ఎస్పీగా మల్లికా కార్గ్ గారిని ఏసీ 20 రోజుల కాల మల్లికా కార్గ్ గారు తిరుపతి ఎస్పీగా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు జరగవని నోటిఫికేషన్ వస్తుందని చెప్పని వెంటనే మల్లికా కార్గ్ గారిని మార్చి వేరే వ్యక్తిని ఆడే ఎస్పీ గేయటం జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ అధికారుల బదిలీ జరిగిందో బదిలీ చేసి మళ్లీ వెంటనే బదిలీ చేస్తారో వాటన్నిటి మీద విచారణ జరిపించండి, ఖచ్చితంగా విచారణ జరిపించండి కోరుకుంటూ వాలంటరీ తమ్ముళ్ళకి, వాలంటరీ చెల్లెళ్ళకి అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వాలంటరీ చెల్లెళ్ళారా, వాలంటరీ తమ్ముళ్ళారా, మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే బాగా ఉన్నతంగా చదువుకొని ఉద్యోగాలు లేక ఈనాడు మీరు 5,000 రూపాయల కోసం గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. ఎలా వస్తాయి ఉద్యోగాలు? 100 ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఒక్కడ భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల టంకు పెట్టెల్లో లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలకు తాళాలు వేసి పరుగో తమిళనాడు కొన్ని, కర్ణాటక కొన్ని, తెలంగాణ కొన్ని. కానీ రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అందులో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు, వాలంటీర్ తమ్ముళ్ళు, వాలంటీర్ చెల్లెళ్ళు కూడా ఉంటారు. అంతేకాదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విష ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, జనసేన అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు అని. దాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. వాలంటీర్ తమ్ముళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు, కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారి చెలవు వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ చెలవు వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు. కాబట్టి మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. ఈసారి సంబరాలు చేసుకోము మేము. ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11కి మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది.
కలిసి వచ్చేటటువంటి బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. వాస్తవానికి 33% రావాలి, కానీ కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళా మేము ఒక 5,000 ఉద్యోగాలను ఇస్తా ఉన్నాం. అందులో టీచర్స్, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతా ఉన్నామని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి, నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు, పోలీసు, ఫైర్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజు, జైల్స్ ఇవన్నీ కలిపి 28,000 ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు. కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ 28,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి, అప్పుడే పరీక్షలు అయినాయి, అప్పుడే రిజల్ట్ వచ్చినాయి. నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సో మీరేదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినరో ఆ 2 లక్షలల్లో ఈ 28,000 తీసేయాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్, అది 11,000కి ఇచ్చిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదివరకే ఉన్న 500 ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా 63 ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిండ్రు తప్పితే ఇంకొకటి కాదు. కానీ ఈ జీవో 3 రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముందు జీవో 3ని రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు 6,000 పైగా పోస్టులు ఉన్నాయి. దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతా ఉన్నారు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకటే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాల్ని వదులుకోవడం అంటే రిలింక్విష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది. ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్ఓసి తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన డిఎల్, జేఎల్, లైబ్రరియన్, టీజీటీ, పీజీటీ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్చి 8న జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం. కాబట్టి మా జర్నలిస్ట్ మిత్రులు, మిగతా పార్టీలు, ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా నారా లోకేష్ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనేది మన లక్ష్యం. సో రేపు మన మెట్రిక్ డివైసెస్ అంటే పేస్ మేకర్లు, సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చింది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మనం వైజాగ్ తీసుకొస్తాం. ఆ మాట మనం మంత్రులు అదాని తప్పుల్లో కుదుర్చుకుని ఆ పనులు అన్ని ఆగిపోయింది. మళ్ళీ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారితో పాటు ఆమె అడిగిన ఒకటే, కార్యకర్తలను నమ్ముకున్నాం. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలకు ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం. నాకు ఏమీ వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అమ్మగారు నాకు చెప్పింది, నాకు ఏ పదవి అవసరం లేదు, కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి, మా కార్యకర్తలకి మీరు అండగా నిలబడండి అని అమ్మగారు నాకు చెప్తాం జరిగింది. ఇదే కార్యకర్తల పట్ల, ప్రతి మీ పట్ల, ఆ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. జనరల్ గా పార్టీ మారేటప్పుడు ఎవరిని వస్తే కొంతమంది, అందరూ అంతం కూడా కరెక్ట్ గా, కొంతమంది అంటే మాకేం పదవి ఇస్తారు, మా భవిష్యత్తు ఏంటని అడుగుతారు. కానీ అమ్మగారు వచ్చి మా కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్తాం జరిగింది. తప్పనిసరిగా ఈ సభానికి నేను హామీ ఇస్తున్నాను, సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం. నాది అంటున్నా, కన్ను కొట్టిన తర్వాత మనది అంటాను. ఎందుకంటే అందరూ కుటుంబం, ఒక కుటుంబంలో ఉంటాం. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను దేవుని కానే కాదు. 10 నిర్ణయాలు 3 తప్పవుతాయి, దాంట్లో డౌట్ లేదు. రాండి, కూర్చొని మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. నేను అది నమ్ముకుంటా. సో నేను అనుకుందే రైట్, నేను ఎప్పుడు అనుకోను, బావగారు అనుకోరు.
పార్టీ లేదు. నేను చెప్పే కదా, కేబినెట్ మీటింగ్ లో దెబ్బలాడితే కూడా ఆయన ఎట్లా నాకు వెసులుబాటు కల్పించారు. ఈరోజు పార్టీ మీటింగ్ కూడా మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. అదే ఆయన గొప్ప గుణం. సో అలానే మేమందరం కూడా అతను ఉంటాం. ఒకటి కాదు, 2 సార్లు కాదు. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరన్నా నేను కన్విన్స్ చేయాలి. లేకపోతే 2 సార్లు కూర్చున్నాం, అంటే 3 సార్లు కూర్చున్నాం. కానీ మా లక్ష్యం ఒకటే, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు అందిస్తాం. అది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని సభలో తెలుపుకుంటూ ఈరోజు పార్టీలో చేరుతున్న వైకాపా కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. క్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా, నామినల్ ఫీజు ఒక 1000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ, ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు. ఇది అన్యాయము అని చెప్పి కేసేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది. చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట, వారు ఏమన్నారంటే వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము, చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది, అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు, కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు, కానీ జీవో ప్రకటించినారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను, హైకోర్టులో బిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు. చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. సరే, ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మంత్రి గారు, ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ రోజు మీకు వాళ్ళ వీడియో బయటలు కూడా చూపెడతాను మీకు నేను, ఆ రోజు అన్న మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టీఆర్ఎస్ ను బహిష్కరించాలి, తెలంగాణకి వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం, ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఒకసారి మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరిది? ఇది బట్టి విక్రమార్క గారు.
నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడబాకండి. నేను నిన్న మొన్న ఇబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకుని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు ఓడిద్దామని. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి. మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వీలైతే కట్టబాకండి, మీకు అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారని. మరి వాళ్ళ భట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా? లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి 31 లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను తాగుతున్నారా? చెప్పాలా? నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా, మళ్ళొకసారి వినండి, ఉచితంగా మేము అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా చేస్తాం. ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది సీతక్క గారు. అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ముగ్గురు మంత్రులు సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగా లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి. ఎల్ఆర్ఎస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.